నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీటీడీ సిబ్బంది పట్ల బోర్డు సభ్యుడి ప్రవర్తనపై ఉద్యోగుల ఆగ్రహం. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు. ప్రకాశం జిల్లాలో చిన్నారితో సహా చెరువులో దూకి మహిళ ఆత్మహత్య. భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి బలవన్మరణం. వల్లభనేని వంశీ కేసులో 3 పిటిషన్లపై నేడు విచారణ. 10 రోజుల కస్టడీకి వ్యాజ్యం దాఖలు చేసిన పోలీసులు. కాసేపట్లో ఢిల్లీ కొత్త సీఎం పేరు కొలిక్కి వచ్చే అవకాశం. ప్రధాని నివాసంలో భేటీ కానున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు. మాజీ ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం. షేక్ హసీనాను స్వదేశానికి రప్పించడమే లక్ష్యమని స్పష్టీకరణ. తాజాంశాన్ని చూస్తున్నాం. టీటీడీ ఉద్యోగి పట్ల బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ప్రవర్తనపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ అనుచిత ప్రవర్తనపై విచారణ వివరాలేంటి? షాహీన్, టీటీడీ బోర్డు సభ్యుడు కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగి బాలాసింగ్ పట్ల నిన్న అనిష్టంగా వ్యవహరించిన తీరుపై టీటీడీ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. టీటీడీ ఉద్యోగి బాలాసింగ్ పట్ల అనిష్టంగా వ్యవహరించిన నరేష్ కుమార్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన విజిలెన్స్ అధికారులు నిన్న మహాద్వారం వద్ద గేటు సమీపంలో చోటు చేసుకున్న సంఘటనలపై సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. గడిచిన కొన్ని రోజుల క్రితం మహాద్వారం ముందు ఉన్న గేట్ నుంచి ఎవరిని పంపకూడదని టీటీడీ అధికారులు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ ను కూడా ఇటువైపు నుంచి వెళ్ళడానికి వీల్లేదు, అటు వెళ్లాలని చెప్పి సూచించారు. కానీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ రావడానికి ముందు కొంతమందిని పంపించారని చెప్పి నరేష్ కుమార్ ఆరోపిస్తూ ఉద్యోగి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్న ఉద్యోగి పట్ల బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వ్యవహరించిన తీరుపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు దీనిపై పూర్తి స్థాయి చర్యలకు పూనుకుంటున్నారు. ఇప్పటికే నరేష్ కుమార్ నుంచి వివరణ తీసుకున్న విజిలెన్స్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం ద్వారా అక్కడ చోటు చేసుకున్న పూర్తి వివరాలను సేకరించేందుకు చర్యలు చేపట్టారు. టీటీడీ బోర్డు మీద చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతుంది. ధన్యవాదాలు నారాయణప్ప.
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఇవాళ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. రెవెన్యూ సదస్సులో భాగంగా ఆయన జిల్లాల పర్యటన చేపట్టారు. వివిధ జిల్లాల్లో 4 రోజుల పాటు రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ మదనపల్లె సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష చేయనున్నారు. రేపు పుట్టపర్తి, 21న నెల్లూరు, 22న ప్రకాశం జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 8 నెలల చిన్నారితో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సంతనూతలపాడుకు చెందిన సుజాతకు నిన్న సాయంత్రం వంట విషయంలో భర్త వెంకటేశ్వర్లతో గొడవ జరిగింది. భర్తపై కోపంతో బిడ్డను తీసుకుని మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రంతా కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతికారు. ఈ ఉదయం చెరువులో 8 నెలల చిన్నారి మృతదేహం కనిపించడంతో వెలికితీశారు. సుజాత మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పట్టెన్నపాలెంలోని జల్లేరు వంతెన డైవర్షన్ రహదారిపై వెళ్తూ బస్సు అదుపు తప్పి కాలువలోకి ఒరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే విద్యార్థులను కిందకు దింపారు. స్థానికులు ట్రాక్టర్ సాయంతో ఒరిగిన బస్సును నిలబెట్టారు. ప్రమాద ఘటన నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. వంతెన లేక జల్లేరుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సత్వరమే వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి 3 పిటిషన్లు నేడు విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణకు రానున్నాయి. కిడ్నాప్ కేసులో వంశీని 10 రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ పట్టమట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ ఓ పిటిషన్ వేశారు. అలాగే ఆరోగ్యం దృష్ట్యా ఇంటి నుంచి ఆహారం, బ్యారెక్లో బెడ్ను అనుమతించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్లపై విజయవాడ కోర్టు నేడు విచారణ జరపనుంది. బట్టలూడదీసి శిక్షిస్తారంటూ అధికారులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఓటమి తర్వాత జగన్ కు మతి భ్రమించినట్లుందని అన్నారు. ఏపీ పోలీసులకు జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మతి భ్రమించినట్టుంది. బట్టలు ఊడదీసి నేను శిక్షిస్తా, ఏందయ్య శిక్షించేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను, నీ పార్టీని బండకేసి ఉతికి ఆరేశారు. వైనాట్ 175 అయితే 11 సీట్లకు పరిమితం చేశారు. నేను నువ్వేందే అంత అహంకారంగా మాట్లాడుతావు? వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నీకు కావంటే సర్ఫెక్సలు అయితే రిన్స్ సోప్ పంపిస్తా. నువ్వు నీ పార్టీ ఎవరెవరు ఈరోజు విమర్శిస్తున్నారు, అందరూ మీరు బట్టలు ఉతుక్కునేదానికి సరిపోతుంది తప్ప మీ సమయము తిరిగి అధికారంలోకి వచ్చేదానికి మీకు సమయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టారు. ఈరోజు బ్రహ్మరథం పాడారు ఎన్డీఏకి. మీకు కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. టీ టైం విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే రాజు ద్విచక్ర వాహనంపై టీ దుకాణాల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించారు. అరుగుపైనే కూర్చుని టీ తాగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ వృద్ధుడు ఇంటి వద్ద తనను కొట్టారని ఫిర్యాదు చేయగా వెంటనే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అక్కడున్న పోలీసులను ఆదేశించారు. పింఛన్ మంజూరు చేయాలని మహిళలు ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. వీధుల్లో సమస్యలు పరిష్కరించాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేయాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కర్నూలులో ఓ వైసీపీ కార్పొరేటర్ బెదిరింపులకు దిగాడు. కోచ్ విజయరాజ్ బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటుకు సిద్దం కాగా 5 లక్షలు ఇవ్వాలని 49వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కృష్ణకాంత్ బెదిరించారు. లేకుంటే అంతు చూస్తారని హెచ్చరించారు. కార్పొరేటర్ నుంచి రక్షణ కల్పించాలని బాధితుడు కృష్ణకాంత్ 2వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వైసీపీ కార్పొరేటర్పై కేసు నమోదు చేశారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మాట్లాడుతున్న జగన్ రెడ్డి పాలనలోనే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా అన్నారు. దళితుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి దుర్మార్గాలు భరించలేకే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో గెలిపించారన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. దోచుకున్న
అవినీతి డబ్బంతా కూడా కాపాడుకోవటానికి జగన్ రెడ్డి పంచం చేరిన వంశీని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తామంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందా? దేని బ్రేక్ అయింది? ఒక దళిత సోదరుడు కిడ్నాప్ చేసి దౌర్జన్యం చేస్తే నీకు మంచివాడా? మీరు చేసుకున్న అరాచకానికి, మీరు చేసిన కిడ్నాప్ దుర్మార్గానికే ఇవాళ మీరు కరకటాల పాలయ్యారు. నువ్వు ఇవాళ మాట్లాడుతూ ఉన్న మాటలు ఫ్యాక్షన్ రాజకీయాలు. బట్టలు కూడా తెస్తావు. ఎవరు బట్టలు కూడా తెస్తావు? నిన్ను నమ్ముకున్న పోలీసు అధికారులంతా కూడా ఇవాళ బట్టలు కూడా తీసుకొని తిరుగుతున్నారు. నిన్ను నమ్ముకున్న నాయకులంతా ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళారు. నీతో చేతులు కలిపిన అరాచక శక్తులన్నీ కూడా ఇవాళ నియోజకవర్గాల్లో లేవు, గ్రామాల్లో లేవు, జిల్లాల్లో లేవు. కాకినాడ జిల్లా తునిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జీఎన్టీ రోడ్డులోని పలు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఎల్ఐసి భవనం సమీపంలో సుమారు 10 దుకాణాల్లో చోరీ చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బట్టలు, విద్యుత్తు, టైల్స్, మెడికల్, ఆటోమొబైల్ తదితర దుకాణాల షట్టర్లు వంచి లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. యువతకు విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు మోసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడుగా పేరున్న సంతబొమ్మాలి మండలం నరసాపురం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఉద్యోగాల పేరిట మోసం చేశారు. టెక్కలి, పలాస, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలోని యువతకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని భారీగా డబ్బులు దండుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కోటబొమ్మాలిలోని మారుతి ఇన్స్టిట్యూట్ పేరుతో యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కో అభ్యర్థి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ₹1 కోటి దాకా వసూలు చేసినట్లు ఆరోపించారు. డబ్బులు దండుకుని నకిలీ వర్క్ పర్మిట్ పత్రాలు ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం భాస్కర్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టారు. న్యాయం చేయాలంటూ కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు బాధితులకు తెలిపారు. బర్డ్ ఫ్లూ గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వదంతుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని పౌల్ట్రీ రైతులు, చికెన్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. ఆదివారం వస్తే చికెన్ సెంటర్ల వద్ద బారులు తీరే ప్రజలు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారని వాపోతున్నారు. కిలో ₹240 విక్రయించే చికెన్ను సగం ధర తగ్గించి ₹100 విక్రయించినా అమ్ముడుపోవడం లేదని చెబుతున్నారు. భారీగా తగ్గిపోయిందండి. ప్రజలు మీడియాలో చూసి అవంతులు నమ్ముతున్నారు. మన యొక్క రాష్ట్రంలో కానీ అక్కడెక్కడో జరిగిందండి, ఇక్కడ జరగలేదు సార్. అంతకుముందు 200 అమ్మారండి. ఇప్పుడు సేల్స్ లేక భారీగా స్టాక్ ఉంది. ఎవరి దగ్గర పెట్టినా కూడా భారీగా కోళ్ళు ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కాక అందరూ రేట్లు తగ్గించి అమ్ముతున్నారు. రైతు చాలా నష్టపోతున్నాడు వీటి వల్ల. సోషల్ మీడియాలో వదంతుల వల్ల చికెన్ వ్యాపారం బాగా డల్ అయిపోయింది. ఈ అపోహల వల్ల జనం కొద్దిగా ఆలోచిస్తున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. పౌల్ట్రీలో ఇవాళ కోడి తయారు కావడానికి ₹260 ఖర్చు అవుతుంది. ఇవాళ చికెన్ ₹90 బోర్డు పెట్టాం. ₹90 పెట్టినా చికెన్ తినేవాళ్ళు కనుమరుగయ్యారు. మామూలుగా పౌల్ట్రీలో ఎప్పుడు కోళ్ళకి రోగాలు వస్తుంటాయి, చనిపోతూ ఉంటాయి. కానీ ఈ విధంగా ఈ సోషల్ మీడియా డెవలప్ అవడం వల్ల చిన్న చిన్న వాటిని పెద్ద పెద్ద భూతత్వంలో చూసి దీన్ని మానసికంగా ఇబ్బంది పెడతాం. కోళ్లపాలెం రైతులు చాలా నష్టపోతున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉపాధి పనుల్లో పందికొక్కులు దూరాయి. వైకాపా నేతలతో కుమ్మక్కైన అధికారులు, సిబ్బంది దొంగ మస్టర్లు, బోగస్ పనులతో దోపిడీకి పాల్పడ్డారు. 5 ఏళ్లలో 856 కోట్లు గోల్మాలయ్యాయి. సామాజిక తనిఖీలు, విచారణలతో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో 856 కోట్ల 66 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయి. బోగస్ పనులు, బినామీ మస్టర్లు, అదనపు చెల్లింపులు, ఇతరత్రా మార్గాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆ పార్టీ నేతలు దోచుకు తిన్నారని సామాజిక తనిఖీల్లో వెలుగు చూసింది. నిధుల దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన కీలక స్థానాలను అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుకూల అధికారులతో నింపేశారు. తర్వాత పెద్దిరెడ్డి స్థానంలో బూడి ముత్యాల నాయుడు వచ్చినా అధికారులెవరూ కదల్లేదు. జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్లు కొందరు వైసీపీ నేతలు చెప్పిన దానికల్లా తలూపారు. దొంగ మస్టర్లు, బోగస్ పనులతో ఇష్టారాజ్యంగా ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారు. 2019-20లో 661 మండలాల్లో 8617 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో 547 కోట్ల 20 లక్షల విలువైన పనులకు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద రికార్డులు కూడా లేవంటే
నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. రెండో దశ పరిశీలన తర్వాత 410,98,00,000 దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీ బృందాలు నిర్ధారణకు వచ్చాయి. ఉపాధి పనులపై నిష్పక్షపాతంగా విచారించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలిచ్చే సామాజిక తనిఖీ విభాగాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అనుకూలమైన అధికారిని ఈ విభాగాధిపతిగా నియమించింది. ఆయనపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. దీంతో జిల్లా, మండల స్థాయిలోనూ సామాజిక తనిఖీ విభాగాలకు అవినీతి మకిలి అంటింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏటా 100 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారంటే నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ఇంకెన్ని కోట్లలో అవినీతి బయటపడుతుందో. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సామాజిక తనిఖీ విభాగాధిపతి నుంచి జిల్లా స్థాయి వరకు కీలక స్థానాల్లో ఉన్నవారిని తొలగించారు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ నుంచి ఎంపీడీఓ వరకు గత ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో కుమ్మక్కై ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారు. దొంగ మాస్టర్లు, బినామీ పనులు, చేసిన పనులే మళ్లీ చూపడం ద్వారా సొమ్ములు జేబుల్లో వేసుకునేవారు. గత ప్రభుత్వంలో జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్లు కొందరు బరి తెగించారు. తమ పరిధిలోని మండలాల నుంచి ప్రతి నెలా ముడుపులు తీసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎన్ని అక్రమాలు జరిగినా కళ్లు మూసుకున్నారు. ఎంపీడీఓలు సహకరించకపోతే పీడీలు అక్కడికి వెళ్లి తనిఖీల పేరుతో హడావిడి చేసి దారికి తెచ్చుకునేవారు. రాష్ట్ర స్థాయి అధికారుల్లో కొందరికి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు ఎప్పటికప్పుడు కప్పం చెల్లించేవారు. ఓ అధికారి ముడుపుల వసూళ్ల కోసమే జిల్లా పర్యటనలకు వెళ్లేవారు. ఆయన వచ్చేసరికి పీడీలు కవర్లు సిద్ధం చేసేవారు. సహకరించని పీడీలపై ఉన్నతాధికారులకు చాడీలు చెప్పే పరిస్థితి ఉండేది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పల్లా గారు చెప్పినట్టు జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి సపోర్ట్ పలకడం, మేజర్ అప్డేట్స్ కూడా మీతో షేర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చిన్న స్టోరీ మీతో షేర్ చేస్తాను. ఇంచుమించు 2 ఏళ్ల క్రితం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యేటప్పుడు వేపాటి చిరంజీవి గారు అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత యునానిమస్ గా ఒక మంచి అభ్యర్థికి సీట్ ఇచ్చారు అండ్ డెఫినెట్ గా గెలుస్తారనే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో నేను చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాను. అంటే నేను ఇంటర్వ్యూవరు, ఆయన ఇంటర్వ్యూ అయిన గెస్ట్. అండ్ దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సమాజంలో మంచి జరగాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు ఏ సమాజం అన్నా బాగుండాలి అంటే విద్యా వ్యవస్థ బాగుండాలి, ఏ సమాజం అన్నా నాశనం చేయాలంటే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు, సమాజం కూలిపోతుందని అప్పుడు బ్రిటిష్ రాజ్యం వాళ్ళు కూడా భారతదేశం గురించి ఆలోచించేది. కొన్ని మాట్లాడుకున్నాం. మరి మనకి ఇబ్బంది ఏంటి అంటే, సమాజంలో ఇతర దేశాల్లో ఫిన్లాండ్, స్వీడన్ లో టీచర్లకి ఐఏఎస్ ఆఫీసర్స్ కన్నా ఎక్కువ గౌరవం ఇస్తారు. ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ కి జీతాలు ఇంప్రూవ్ అయినా సరే సమాజంలో అంత గౌరవం ఇంకా రాలేదు. గౌరవం ఎట్లా పెంచాలి అని కొన్ని విషయాల మీద మేము మాట్లాడుకున్నాం. అప్పుడు ఇట్లాంటి ఆయన ఆ మెజారిటీతో గెలిచిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మంచి వాళ్ళు, ప్రత్యేకంగా టీచర్లు కూడా ప్రజా జీవితంలో వచ్చినప్పుడు పనిచేస్తే సమాజంలో దానికి ఒక గుర్తింపు ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చిరంజీవి గారిని చూస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి కూడా అదే నిజాయితీతో పనిచేస్తున్నారు. ఇంకా మేము అంటాం అలాగా పాలిటీషియన్స్ అని కొంచెం లౌక్యం రావాలని, బట్ ఆయన మాత్రం ఓపెన్ గా మాట్లాడతారు. సో దట్ ఈస్ గుడ్. సో అదొకటి. అండ్ ఎట్లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉండాలి, ఎట్లాంటి వాళ్ళు లీడర్లుగా ఉండాలంటే, గత 20 సంవత్సరాలుగా చాలా మంది విద్యామంత్రులు వచ్చారు, రకరకాల మార్పులు జరిగినాయి. అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని వింటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే, ప్రత్యేకంగా ఈ గత 5 సంవత్సరాల్లో డబ్బు ప్రవాహం పెరిగిపోవడం, ట్రాన్స్ఫర్ల కోసం, పోస్టింగ్ల కోసం, ఏదో కుల పేరుతోనో రాజకీయ అఫిలియేషన్తో ఏదో చేయడం. సో గవర్నమెంట్ ఎప్పుడైతే విద్యా వ్యవస్థకి అర్థం చేసుకోకుండా వ్యతిరేకంగా ఉంటారో అప్పుడు మనం కూడా వాళ్ళ భాషలో మాట్లాడి వాళ్ళతో పైరవీలు చేసి చేయడానికి అవసరం ఉండొచ్చేమో. కానీ ఇవాళ మీరు మన విద్యామంత్రి నారా లోకేష్ గారిని చూస్తే ప్రతి విషయంలో ఏంటంటే, అది ట్రాన్స్ఫర్స్ అవనివ్వండి, పోస్టింగ్ అవనివ్వండి, సెలక్షన్ అవనివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరు బెస్ట్, ఎవరు మంచి వాళ్ళు
వాళ్ళని చూస్ చేసి పెట్టాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు. ఇవాళ ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వర్సెస్ టీచర్స్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఫార్ టీచర్స్, ఫార్ స్టూడెంట్స్, అందరితో కలిసి పనిచేయాలి. సో ఆ వాతావరణంలో మీరు ఇప్పుడు ఒక ఉదాహరణ, నిన్నే మీరు వీసీ సెలక్షన్స్ కూడా చూశారు. 9 వైస్ ఛాన్సలర్ సెలెక్ట్ అయితే అది కూడా ఏంటంటే ఎంటైర్ కంట్రీలో ఎవరు హై క్వాలిటీ పీపుల్ అప్లై చేశారో అక్కడ ఏవి కుల మత భేదాలు ఏవి పెట్టకుండా బాగా అకాడమిక్ క్వాలిటీ, లీడర్షిప్ కేపబిలిటీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో సెలెక్ట్ చేశారు. సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఇండికేషన్. ఇప్పుడు ఇట్లాంటి వాతావరణంలో మనకు కావాల్సిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎట్లాంటి వాళ్ళంటే నిజాయితీగా ఉండి ప్రజల సమస్యలు మంత్రి గారికి చెప్పగలిగితే తప్పకుండా ఆయన దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తారు. సో దాంట్లో రఘువరం గారు ఒక మంచి అభ్యర్థి అవుతారు అని మేమందరం చాలా బలంగా నమ్ముతున్నాం. అండ్ ఇప్పుడే కాదు, గత 2-3 సంవత్సరాలుగా రాష్ట్రంలో చాలా అరాచక పాలన ఉన్నప్పుడు కూడా, అప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్తే ఇబ్బందులు ఉన్నాయి అనే సమయంలో కూడా ఏపీటీఎఫ్ రఘువరం గారు కూడా ముందుకొచ్చి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పనిచేయడమే కాదు, ప్రతి ప్రజా వ్యతిరేక విషయం మీద ప్రభుత్వానికి అగెన్స్ట్ గా మాట్లాడడం అనేది పార్టీలో మా నాయకులు అండ్ ఈ కూటమిలో కూడా చాలా మంది గుర్తించి ఆ గౌరవం కూడా ఉంది. అందుకే ఈ సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటి ఒక మంచి వాళ్ళు కష్టకాలంలో కూడా ఏది కరెక్ట్ ఏది కాదు అని నిలబడిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని పార్టీ చాలా ఆలోచించింది. అయితే మరి ఈ సమయం వచ్చినప్పుడు 10 మంది అభ్యర్థులు ఉన్నారు, కానీ సీరియస్ కంటెండర్స్ లో శంకర్ శ్రీనివాస్ గారు కూడా సీరియస్ కంటెండర్. అండ్ అపుస్మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, పెద్ద అసోసియేషన్ కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన కూడా గత 2 సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కి ఒక రకమైన ఇబ్బంది ఉంటే ప్రైవేట్ అసోసియేషన్ కి ఇంకా ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే ఆ కాలేజ్కి ఏదో స్కూల్కి ఏదో తిరకాసు పెట్టి ఆపిచ్చేయడము, అడ్మినిస్ట్రేషన్ చేయడం ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మేము స్కూల్స్ లో కండక్ట్ చేయాలన్నా సరే వాళ్ళ మీద రాజకీయంగా ఒత్తిడి పెట్టి మీరు చేయడానికి వీలు లేదు అని చాలా మంది వదిలిపెట్టారు. అయినా అపుస్మా అండ్ ఇక్కడ విష్ణుప్రసాద్ గారు అవనివ్వండి, శంకర్ శ్రీనివాస్ గారు అవనివ్వండి, గత 2-3 సంవత్సరాలుగా ప్రతి దాని మీద మద్దతు పలకడము. అండ్ నేను కూడా చాలాసార్లు వాళ్ళతో వేదిక పంచుకుని అసలు టీచర్ల గురించి, విద్యా వ్యవస్థ గురించి చాలా గురించి మాట్లాడాము. అండ్ ఎలక్షన్స్ కూడా హోల్ హార్టెడ్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏదో స్వార్థంతో కాదు, రాష్ట్రంలో మంచి పాలన రావాలని శ్రీనివాస్ గారు కూడా ఇతర అపుస్మా లీడర్స్ అందరూ పనిచేశారు. సో ఇవాళ నేను ఏం చెప్పానంటే శ్రీనివాస్ గారికి, ఇద్దరు మంచి వాళ్ళు పోట్లాడి మూడో అభ్యర్థి గెలిస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకున్నామో విద్యా వ్యవస్థని ఇంప్రూవ్ చేయాలి, అది కొంత దెబ్బతినే అవకాశం ఉంది. సో ఈ సందర్భంలో నేను మీ అందరూ రిక్వెస్ట్ చేశాను శ్రీనివాస్ గారిని దట్ మీరు సపోర్ట్ చేయాలని. కానీ ఈ టైంలో జరిగిన పాజిటివ్ ఏంటంటే గత 8 నెలల్లో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అపుస్మాతో సహా మంత్రి గారిని కలవడం జరిగింది. వాళ్ళ ఇష్యూస్, సమస్యలు ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన 2 వెంటనే అక్కడ నిర్ణయించి ఇది చేయగలుగుతామని చెప్పారు. మిగతా 8 నేను స్టడీ చేసేదాకా చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆయన విధి విధానాలు, ఆయన మాట తీరు చూసి ప్రైవేట్ అసోసియేషన్ కూడా ఒక మంచి మంత్రి వచ్చారు, ఇంత మనం పనిచేయాలనే ఒక ఆలోచన వచ్చింది. సో ఆల్రెడీ వీళ్ళు దానికి పాజిటివ్ గా ఉండి మేము కూడా పార్టీ తరఫున రిక్వెస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ గారు కూడా కొంత ఆలోచన చేసి వరం గారికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అపుస్మా కూడా సిద్ధంగా ఉందని రిప్రజెంట్ చేయడానికి తులసి గారు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కి రేపు రిప్రజెంటేషన్ శ్రీనివాస్ గారు లాంటి ఆయన వ్యక్తిగతంగా కూడా బాగా చదువుకున్న మనిషి కాబట్టి ఆయన్ని ఏదో ఒక సూటబుల్ రెస్పాన్సిబిలిటీలో గవర్నమెంట్ కూడా యూటిలైజ్ చేయాలనేది మా ఆలోచన. సో అది తప్పకుండా భవిష్యత్తులో మంత్రి గారు అది ఆలోచించి, ఎందుకంటే రకరకాల బాధ్యతలు ఉంటాయి, ఓవరాల్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అన్ని డెవలప్ అవ్వాలి. శ్రీనివాస్ గారిని ఏదో విధంగా సద్వినియోగం ప్రభుత్వం చేస్తా నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ ఇవాళ కోరేది ఏంటి అంటే ఏపీటీఎఫ్ అవనివ్వండి, అపుస్మా అవనివ్వండి, ప్రైవేట్ స్కూల్స్, మిగతా యాప్సా కూడా మనకి సపోర్ట్ అనౌన్స్ చేసింది. అండ్ ఎన్డీఏ కూటమి పార్టీస్ కూడా ప్రత్యేకంగా జనసేన బహిరంగంగా పనిచేయడానికి, ఇదిగో జనసేన మీ పేరు తీసుకుంటూ వచ్చారు,
వంశీ గారు అండి. సో బీజేపీతో కూడా చర్చిస్తున్నాము. అండ్ ఇక్కడ రండి వంశీ గారు, ఇక్కడ మీకు కూర్చోబెట్టారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ఈవో యాగశాల ప్రవేశం చేసి ప్రారంభ పూజలు చేశారు. శివ సంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ, మండపారాధన పూజలు చేశారు. చండీశ్వరునికి, స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు మంగళహారతులతో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఈ రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం చేయనున్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తేశ్వర దేవాలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో బాపిరెడ్డి, కూటమి నేతలు స్వాగతం పలికారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికాదేవిని పెమ్మసాని దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.